మాఘపురాణం 22వ అధ్యాయం. క్షీరసాగర మథనం. రుద్నుమద మహాముని జన్నుమునితో ఇట్లనియే, జన్నుముని వర్య వినుము. అశ్వమేధ యాగము చేసిన వాడును, ఏకాదశి వ్రత నియమమును పాటించిన వాడును, మాఘమాస వ్రతమును ఆచరించుచు ఏకాదశి వ్రతం పాటించినవాడు అశ్వమేధ యాగం చేసిన వచ్చినట్టు పుణ్య ఫలితము అందుతుంది. తుదకు మోక్షమును కూడా పొందును. స్వర్గాధిపతి ఇంద్ర పదవిని పొందుతారు. మాఘ ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారాయణ చేయువాడు, అన్నదానము చేయువాడు పొందు పుణ్యము అనంతము అని చెప్పెను. జన్ముని ఋతుమద మహాముని తిథులు అనేకములుండగా ఏకాదశి అన్నిటికంటే శుభప్రయోదమైనది ఎట్లు అయ్యను? అనేక అశ్వమేధములు చేసిన వచ్చినంటి పుణ్య ఫలితము ఏకాదశి వ్రతం ఒక్కదానికి ఇచ్చుట ఏమి? ఎవరైనాను ఇట్లు చేసి ఇంతటి పుణ్యము నందిరా చెప్పండి అని అడిగాను. ఋతుమద మహాముని ఇట్లని, పాపములను పోగొట్టి ఆయుర ఆరోగ్యములను, సంపదలను, పుత్ర పౌత్రాభివృద్ధిని పొందినట్టు వ్రత కథను చెప్పేదని వినుము. పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగాను, సర్పరాజు వాసుకిని కవ్వపు తాడుగాను చేసి క్షీర సముద్రమును మధించారు, పాల సముద్రాన్ని. వారు వాసుకుని మేరు పర్వతమునకు 3 వరుసలుగా చుట్టి దేవతలకు వైపు, రాక్షసులు మరి ఒక వైపు పట్టారు. వారిట్లు సముద్రమును మధించుచుండగా పద్మాసనియగు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టింది. విష్ణువు ఆమెను భార్యగా స్వీకరించారు. అటు పిమ్మట ఉచ్చైశ్రవమును, అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృత కలశము మున్నగునవి సముద్రము నుండి వచ్చాయి. మహావిష్ణువు వారిని ఇంద్రునికిచ్చారు. దేవదానవులు మరలా సముద్రమును మధించిరి. అప్పుడు దేవతలు, రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరుని వద్దకు పోయి నమస్కరించి ఇట్లు స్తుతించిరి. దేవదానవులు చేసిన శివస్తుతి. నమో భవాయ రుద్రాయ సర్వాయ సుఖదాయినే, నమో గిరాం విదూరాయ, నమస్తే గిరిధన్వనే, నమః శివాయ శాంతాయ, నమస్తే వృషభధ్వజ, నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ త్రిలోకేశాయ దేవాయ, నమస్తే త్రిపురాంతక త్రయంబక, నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే, త్రైధర్మైక సాధ్యాయ, త్రిరూపాయోరురూపిణే, అరూపాయ సరూపాయ, వేద వేద్యాయ తే నమః. హరిప్రియాయ హంసాయ నమస్తే, భయహారిణే మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే, భక్తవత్సల పాహ్యస్మాన్ కృపాయ, శంభో విషాత్వైశ్వానరో సమాత్ అని భయపీడితులైన దేవదానవులచే స్తుతి